बाप दादा हर बच्चे को डबल मालिक बन के बाप दादा పిల్లల్లో ప్రతి ఒక్కళ్ళను నమ్మకంతోను नशे में देखने चाहते ఉల్లాసంగాను ఉండే డబల్ మాస్టర్ గా చూడాలనుకుంటున్నారు. एक तो बाप के खजानों के मालिक और दूसरा स्वराज के मालिक, दोनों ही मालिक बन, क्योंकि सभी बालक भी हो और मालिक भी हो। लेकिन बाप दादा ने देखा बालक तो सभी है ही, क्यों कि सभी कहते हैं मेरा बाबा, तो मेरा बाबा अर्थात बालक है। लेकिन बालक के साथ दोनों प्रकार के मालिक, तो मालिकपन में नंबरवार हो जाते। मैं बालक सो मालिक भी हूँ। वर्षे का खजाना प्राप्त है, इसलिए बालकपन का निश्चय और नशा रहता है। लेकिन मालिकपन का प्रैक्टिकल में निश्चय का नशा, उसमें नंबरवार हो जाते। स्वराज अधिकारी मालिक, इसमें विशेष विघ्न डालता है मन। मन के मालिक बन, कभी भी मन के परवश नहीं हो। कहते हैं स्वराज अधिकारी है, तो स्वराज अधिकारी अर्थात राजा है। जैसे ब्रह्मा बाप ने हर रोज चेकिंग कर ఓం శాంతి. బాప్ దాదా ప్రతి సంతానాన్ని డబల్ మాస్టర్ గా నమ్మకంతోను మరియు ఉల్లాసంగా చూడాలనుకుంటున్నారు. డబుల్ మాస్టర్ అంటే ఏంటి? ఒకటేమో మీరు తండ్రి సంపదకు యజమానులు, మరియు రెండవది మీరు మీరు స్వయం సార్వభౌమత్వానికి యజమానులు. మీరు అందరూ పిల్లలు మరియు మాస్టర్స్ కాబట్టి మీరు రెండు రకాల మాస్టర్స్. అయితే బాప్ దాదా మీరు అందరూ పిల్లలుగా మారడాన్ని చూసారు, ఎందుకంటే మీరు అందరూ నా బాబా అన్నారు కాబట్టి. నా బాబా అని చెప్పటం అంటే మీరు ఎలాగైనా పిల్లలుగా అయినట్టే. రెండు రకాల మాస్టర్లుగా అవ్వండి, మాస్టర్లుగా అవ్వాలి. ఒకటేమో మనసుకు యజమాని కావాలి, రెండు ప్రపంచానికి యజమానిగా అయ్యే హక్కును పొందాలి. ఓం శాంతి. Welcome to our Vikti Parivar. Today is day 27.
పైకి pilgrimage. పెరగడానికి సుస్వాగతం. ఈరోజు 27వ రోజు శాంతి యాత్ర, మోహిని దీది. సమతుల్యత, ఆనందం. ఇప్పుడు మోహిని దీది నుండి విందాం. అందరికీ Baba is saying we need combination of faith బాబా and చెప్తున్నారు, education. మనకు నమ్మకం అలానే నష కూడా ఉండాలి. Education of faith, very important. ఈ నషతో ఉన్న I think most of us have faith, but intoxication fluctuates, right? నమ్మకం అవసరం. Sometimes there is అందరికీ నమ్మకం ఉంది, కానీ intoxication. నషానే మారిపోతూ ఉంటుంది, ఉల్లాసమే తగ్గిపోతూ ఉంటుంది. ఒకసారి పెరుగుతుంటుంది, ఒకసారి తగ్గిపోతుంది. Because ఎందుకంటే the sanskars from the past, గత situ- సంస్కారాలు, scenes of పరిస్థితులు, drama, డ్రామాలో దృశ్యాలు they have impact on the mind. అవి మనసుపై ప్రభావాన్ని చూపుతుంటాయి. And when there is impact on the mind, అలా మనసుపై ప్రభావం ఉన్నప్పుడు ఆలోచనలు reduces our intoxication. ఆలోచనలు మన నషాను, Baba said that ఉల్లాసాన్ని తగ్గిస్తాయి. the main obstacle, thoughts are the బాబా main చెప్తున్నారు, obstacle. మనసే ప్రతిబంధకంగా మారుతుంది. Mind, it never stops, right? మనసు అయితే ఆగదు కదా, Keeps thinking. ఆలోచిస్తూనే ఉంటుంది. So I had been trying మరి నేను to keep giving mind ప్రయత్నిస్తున్నాను, మనసుకు ఒక్కదానికంటే ఎక్కువ హోంవర్క్ ఇవ్వటం, let me do drill now. జ్ఞానాన్ని It's like give మననం something చేయటం, to keep mind డ్రిల్ మనసుకి ఇవ్వటం, ఇలా రకరకాలుగా ఏదో ఒక హోంవర్క్ ఇస్తూ ఉంటే concentrated అప్పుడు on something, then it's మనసు but దానిపై otherwise కేంద్రీకృతమై you can ఉంటుంది. లేకపోతే మనసును ఖాళీగా ఉంచలేం, it will go somewhere, ఎందుకంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. and that is why we're doing this. ఆలోచించాలి కాబట్టి ఎక్కడో వెతుక్కొని ఆలోచిస్తూ ఉంటుంది. Whenever మరి రోజులో we find ఎప్పుడు కుదిరినా just మనకు be quiet, be still, go in సమయం silence. లభించిన క్వైట్ గా అయి సైలెన్స్ లోకి వెళ్ళాలి. But some, as I said, something నేను has to చెప్పినట్టుగా give into the mind. మనసుకు ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. Like today, ఈ రోజు super sensitive joy. నిన్న అతీంద్రియ సుఖం గురించి ప్రాక్టీస్ చేస్తాం. ఈ రోజు నేను లేవగానే ఈరోజు అతీంద్రియ సుఖం యొక్క హోంవర్క్ అనుకున్నాం. మొట్టమొదట దాని ప్రతిబింబం కనిపిస్తుంది. అతీంద్రియ సుఖం అంటే ఏంటి? చాలా సహజమైన, చాలా సూక్ష్మమైన స్థితి. Your awareness of the body. మరి మీ శరీరం యొక్క స్మృతి నుండి అతీతంగా ఉన్నప్పుడు, ఆత్మ శరీరంలో ఉంది కానీ ఆత్మ శరీరానికి అతీతంగా ఉన్నప్పుడు అప్పుడు వచ్చేదే మన అనాది స్థితి. ఆ అనాది స్థితిలో నేను ఒక బిందువుని, నేను ప్రేమయుతమైన, శాంతియుతమైన ఆత్మను, శక్తివంతమైన. That is when soul is experiencing super సుఖమయమైన ఆత్మను. ఈ ఆలోచనలు ఉన్నప్పుడు ఆత్మకు ఆ అతీంద్రియ సుఖాలు అనుభవం అవుతాయి. అంటే ఎలాంటి ఆకర్షణ, ఈ పాత ప్రపంచం మనల్ని లాగుతూ ఉండదు. అదే అనాది స్థితి, అందుకే అవసరం. మరి నేను అతీతంగా ఉన్నాను అంటే దాని వల్ల ఏం లభిస్తుంది? డిటాచ్ గా ఉన్నాను అంటే ఏదో ఒక మనసు స్థితిని తయారు చేసుకోవాలి. అదే నా అనాది స్వరూపం. ఆ అనాది స్థితిలో మీరు 5 నిమిషాలు చేయగలిగిన, 10 నిమిషాలు చేయగలిగిన, మనసు, బుద్ధి ఏ ఆకర్షణలో, ఏ పాత సంస్కారాల్లోకి వెళ్లకుండా, ఏ పరిస్థితుల్లోనూ చిక్కుకుపోకుండా, ఇప్పుడు ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి కదా.
మరి అలా వాటి నుండి నేను స్థిరంగా అవటానికి 10 నిమిషాలు, 15 నిమిషాలు అలా నా అనాది స్థితిలో ఉండిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడు అది ఏదైనా రుచి చూసినప్పుడు నచ్చితే అది ఏమవుతుంది, ఓ అది చాలా తీయగా ఉంది, మీకు నచ్చింది, దాని వైపు మనసులా వెళ్తుంది కదా. అలానే ఈ అతీంద్రియ సుఖాల అనుభవం ఉన్నప్పుడు మరి ఏ ఏ కొద్ది సమయం దొరికినా ఆ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అలా చేయటం ద్వారా ఎంతో ఆకర్షణ ఉంటుంది. ఆ ఆకర్షణ ఆ అతీంద్రియ సుఖాల అనుభవాల నుండి వస్తుంది. ఇంద్రియాల ఆకర్షణ ద్వారా కాదు. మరి ఇలా కొన్నిసార్లు రోజులో చేస్తే బాగుంటుంది. నాకు నచ్చింది హోంవర్క్ లో ఏం జరిగినా కానీ మీరు చేస్తున్నారు, మరి నేను ఇంకా హోంవర్క్ చేయాలనుకుంటూ ఉంటాం మధ్య మధ్యలో. ఒకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రాక్టీస్ చేయటం రోజులో. అంటే మనం ఎప్పుడు బాబాని గుర్తు చేసుకున్నాం, మరి హోంవర్క్ ద్వారా అది ఇంకా and you want to reach to that స్పెసిఫిక్ గా అవుతుంది. మరి ఆ శాతాన్ని మనం అందుకోవాలి. and then when I am in super sensitive joy, మరి నేను ఆ అతీంద్రియ సుఖంలో ఉంటే నేను తేలిగ్గాను చిరునవ్వుతోను సంతోషంగాను ఉంటాను. మరి నేను మిగతా వాళ్ళతో ఏం షేర్ చేసుకోవాలి? సంతోషాన్నే కదా. మిగతా హోంవర్క్ సంతోషం అందరికీ ఇవ్వాలి. నేను సంతోషంగా ఉంటేనే నేను మిగతా వాళ్ళకి కూడా సంతోషాన్ని ఇవ్వగలుగుతాను. అదే కదా నాలో ఉంది. లేకపోతే ఏదైనా కన్ఫ్యూజన్ ఉందనుకోండి నాలో, నా వైబ్రేషన్లో నేను పంచుకునేవి కూడా ఆ కన్ఫ్యూజన్ తోనే ఉంటాయి. ఎందుకంటే నాకు స్పష్టత లేదు. ఎందుకంటే నా స్థితి ఏదైతే ఉందో దాన్ని మనం పంచుకోగలుగుతాం మిగతా వాళ్ళతో. మరి నేను ఆ సంతోషాన్ని దేవత అయితే, శాంతి దేవత అయితే, దేవి అయితే అదే కదా నేను ఆ శక్తి సర్వశక్తివంతునిగా ఉంటే, దేవిగా ఉంటే అదే ఇవ్వగలుగుతాం. అతీంద్రియ సుఖం నుండి సంతోషం. ఈ మధ్యన ఒక మురళిలో బాబా చెప్పారు, మరి దుఃఖాన్ని తీసుకోవటం కూడా ఇది మీ ఇష్టం. మొదట్లో శక్తి లేదు కాబట్టి దుఃఖాన్ని అందరి నుండి తీసుకుంటూ ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు సమయం వచ్చింది, నేను దుఃఖాన్ని తీసుకోను, నేను నా సంతోషాన్ని సరిగ్గా ఉంచుకోవాలి. మరి అలా సంతోషం ఉన్నప్పుడు దాంతో పాటు శక్తివంతంగా కూడా ఉంటాం. సంతోషం లేకపోతే శక్తి కూడా ఉండదు. బాబా ఈ సంతోషాన్ని శక్తిని రెండింటిని కలిపి ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి మనం చాలా సంతోషంగా ఉంటాం, and you can become weak again. So if you want to maintain happiness, మరి సంతోషాన్ని మనం కొనసాగించాలి అంటే ఇది చాలా ముఖ్యం. ఆ శక్తి ఉండటం, దాని ద్వారా సంతోషంగా ఉండగలుగుతాం. నేను చెప్పినట్టు నిన్న 24 గంటలు 24 గంటలు తీసుకుంటున్నాం. 24 గంటలే కదా. ఆ 24 గంటల ప్రభావం ఇంకొక 24 గంటలు ఉంటుంది. ఇంకొక 24 గంటలు మరి హోంవర్క్ ఒక లక్షణమే తీసుకున్నా దాది అలా కొనసాగుతూనే ఉంటుంది కదా. మరి మనం ఇంకా గుర్తుపెట్టుకున్నాం నిన్నేంటి, మొన్నేంటి, మరి ఈరోజు నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏం చేయాలి, ఇవన్నీ గమనిస్తూనే ఉంటాం కదా. సరే, బాగుందా? Yeah.
it's always full of silence too, right? Especially when internally you're very introversion, అంతర్ముఖంగా ఎప్పుడైతే మనం అంతర్ముఖులుగా ఉన్నామో then silence also emerges in అప్పుడు a very natural. శాంతి కూడా సహజంగానే We'll be completing in 2 days this వ్యక్తమవుతూ pilgrimage ఉంటుంది. silence. మనం ఇంకో 2 రోజుల్లో ఈ శాంతి యాత్రను ముగించబోతున్నాం. So that each one of you మీలో must ప్రతి ఒక్కళ్ళు benefit తప్పకుండా దీనివల్ల ప్రయోజనం పొందే ఉంటారు ఈ ప్రయాణంలో. and I really like it that the నాకు whole నచ్చింది ఏంటంటే also very very like internally gently moving forward మనలో the ఉన్న journey of intellect, journey of the soul. ఈ హంస ప్రయాణం, ఆత్మ And యొక్క then now these days ప్రయాణం. we are talking lot on ఈ రోజుల్లో మనం all the attainments of confluence is my సంగమ inheritance. యుగం యొక్క ప్రాప్తులన్నిటినీ మన Because యొక్క Master Baba said you have all the inheritance, full inheritance. You know, everything is really with the thought. మన వారసత్వంగా తీసుకుంటున్నాం. మన ప్రాప్తులన్నీ మన వారసత్వాలు. మరి మన ఆలోచనలోనే శక్తి ఉంది. నేను చేయగలను, నేను యజమానిని, I claim all powers from నేను Baba, all virtues అన్ని of Baba. శక్తులను, అన్ని గుణాలను బాబా నుండి తీసుకుంటున్నాను. And really, sometimes it looks so natural. అది ఒకసారి చాలా సహజంగా అయిపోతూ ఉంటుంది. నా తండ్రి మరి ప్రేమ సాగరుడైనప్పుడు నేను ఆ ప్రేమ యజమానిని, ప్రేమ స్వరూపాన్ని, అలా మనం ఆ స్పృహలో ఉండాలి. Then we don't feel it, don't experience. మర్చిపోతే అనుభవం చేయం, Maintaining awareness is ఫీల్ అవ్వలేం. you have మరి ఆ to స్పృహను reminding yourself. ఉంచుకోవటం అంటే మనం గుర్తు చేసుకుంటూ ఉండటం, Thinking about it. దాని గురించి remember ఆలోచించి ఉండటం, what ఆలోచిస్తూ you ఉండటం, want to do. గుర్తు చేసుకుంటూ That is ఉండటం. consistent. మన ఆలోచనలు, ఆ మాటలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. అదే కదా నా వారసత్వం. బాబా We say, ఆమ్, Baba, but పిల్లలు అంటే అవును, ఎస్ నా బాబా, నేను అలా మాస్టర్గా this is the word అవుతాను. sovereignty. బాబా స్వరాజ్యాధికారి అనే మాటను ఉపయోగించారు. Because I don't have to, I always say that control has to be on my own మరి self. ఆ అదుపు నాపై నాకు ఉండాలి. There will be externally provocations. బయట నుండి ఎన్నో ప్రభావాలు, పరిస్థితులు వస్తూనే ఉంటాయి. But I need to stay in కానీ నేను self-sovereign is kind of ఆ seat of self. స్వరాజ్యాధికారంలో, ఆ సమానంలో, సమానం అనే సీటుపై ఎప్పుడు ఉండాలి. In drama, డ్రామాలో ప్రతి క్షణం even if looks very adverse, మరి అది వ్యతిరేకంగా కనపడిన, ప్రతికూలంగా కనపడిన, అందులో తప్పకుండా ఏదో ప్రయోజనం ఉండే తీరుతుంది. lot of patience. కానీ దానికి ఎంతో సహనం ఉండాలి. But like there is a proverb that the fruit of patience is very sweet. ఒక సామెత కూడా ఉంది, ఆ Maintain that patience and drama is beneficial. సహనం యొక్క ఫలం చాలా మధురంగా ఉంటుంది అని. అలా మరి డ్రామాలో జరిగే ప్రతిదానికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే రోజంతా రోజులో మిమ్మల్ని మీరు గుర్తుంచుకోండి. డ్రామా గురించి, డ్రామా దృశ్యాల గురించి కొత్తది ఏమీ లేదు, బాబా నా వారు, ఇలా చిన్న చిన్న ఈజీ ఆలోచనలు పెట్టుకుంటూ ఉండండి. Because we all have faith, no? ఎందుకంటే మనందరికీ నమ్మకం ఉంది. మనం బాబా దగ్గరకు వచ్చాము, మనం త్యాగం చేశాము, తపస్సు చేశాము. But intoxication reduces. ఇందులో నశ తగ్గింది అంటే But when we came to Baba, ఏంటి? చాలా మంది అంటారు, మేము బాబా దగ్గరకు వచ్చినప్పుడు మీరందరూ చాలా మంది గుర్తు తెచ్చుకున్నప్పుడు నాకు గుర్తుంది, ఎంతో ఉల్లాసంగా ఉండేవాళ్ళు, ఉత్సాహంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది? నేను నేను 5 5 కంటే ముందే ఇల్లు వదిలేసి, ఇల్లు
చీకట్లోనే ఇల్లు విడిచి క్లాస్కి వెళ్ళేదాన్ని. మరి ఇప్పుడు ఆలోచిస్తే నేను అసలు చేశానా అని ఎన్నో విషయాలు నిజంగా ఎన్ని అప్పుడు చేశానా అనిపిస్తుంది. కానీ మనం ఎందుకు చేసాం అవన్నీ? ఆ ఉత్సాహం, ఉల్లాసం ఉండబట్టే చేసాం. మరి ఇప్పుడు మనం అంటాం ఇది రిస్కీ, ఇది ప్రాక్టికల్లా, ఇది కొంచెం కష్టం అనుకుంటూ ఉంటాం ఇప్పుడు ఆలోచిస్తే. ఎందుకంటే అది ఆ ఉల్లాసం తక్కువ అవటం వల్ల. మరి ఎంతైతే ఆ యొక్క స్పృహను మనం కలుగజేసుకుంటామో నిరంతరం ఒక పాయింట్ ఇంకొకటో ఏదో ఒకదాన్ని తీసుకొని part of the journey. మరి ఇది ఈ ప్రయాణంలో చివరి భాగం. మనం ఎంతో అటెన్షన్తో ఉండాలి. మరి సమయానికి చేరుకోవాలి. మన గమ్యాన్ని చేరాలి. అదే మనలో పరిపక్వత, మనందరిలో ప్రతి ఒక్కరిలో వచ్చే పరిపక్వత. మరి ఈ వర్డ్స్, ఈ మాటలతో ఆడండి బాలకులు మాలికులు. కానీ కొన్ని ఒక్కసారి సమయంలో మన మాస్టర్సే కదా, మాలికులమే కదా. కానీ ఏదైనా జరిగితే ఓకే అంగీకరించండి, బాబా సంతానంగా అవ్వండి, లైట్ గా అయిపోండి. కానీ మరి ఏదైనా వస్తే నేను ఇది నాది కాదు, నేను బాధ్యుని కాదు అంటామా? మరి అవసరమైన దగ్గర బాధ్యత తీసుకోవాలి, తేలిగ్గాను ఉండాలి. అది దాంతో ఆడుతూ ఉండండి. నేను బాలకుడిని, మాలికుడిని, మళ్ళీ బాలకుడిని కావాలి, బాలకుడిని అవుతూ మాలికుడిని కావాలి. ఇలా రోజంతా ఇలా ఆలోచనలు కొనసాగుతూనే ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, ఉపయోగిస్తూనే ఉండాలి. బాబా చెప్పినట్టుగా ఈ విధమైన స్పృహలో ఉంటూ ఉండాలి, స్మృతిలో ఉంటూ ఉండాలి. మరి హోంవర్క్ వచ్చింది, బ్లెస్సింగ్ వచ్చింది, ఎలా బ్యాలెన్స్ పెట్టుకోవాలని ఎన్నో రకాల బ్యాలెన్స్లు ఉన్నాయి కదా. మనం అంతర్ముఖంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. ప్రేమ ఉంది, మరి దానిలో పాటే క్రమశిక్షణ కూడా ఉండాలి. ఎంతైతే మనం బ్యాలెన్స్ లోకి వెళ్తే ప్రతి దాంట్లో అందులో ఆనందమే కాకుండా వరదానం కూడా ఉంటుంది. అందులో ఆనందము ఉంటుంది, వరదానం ఉంటుంది. ఇప్పుడు do you constantly experience yourself to be a powerful child మీరు of Almighty? సదా బాబా యొక్క సుఖదాత తండ్రి యొక్క పిల్లలం అని అనుభవం చేస్తున్నారా? Of Almighty authority. ప్రతి ఆత్మకు సుఖాన్ని ఇచ్చే సుఖదాత తండ్రి పిల్లలు అని అనుభవం చేస్తున్నారా? Always content and also makes others సదా స్వయాన్ని సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క శక్తిశాలి ఆత్మను అనే అనుభవం చేస్తున్నారా? శక్తిశాలి ఆత్మ సదా స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు, మరియు ఇతరులను కూడా సంతుష్టపరుస్తారు. ఇలాంటి శక్తిశాలులైన సంతుష్టతే మహానత. బాబా అంటున్నారు శక్తిశాలి ఆత్మ సదా స్వయంగా కూడా సంతుష్టంగా ఉంటారు, మరియు ఇతరులను కూడా అలాగే సంతృప్తపరుస్తారు. ఇలాంటి శక్తిశాలులైన మరి అలాంటి సంతృప్తే మహానత శక్తి. ఆత్మ అంటే శక్తిశాలి ఆత్మ అంటే సంతృప్తి అనే ఖజానాలతో నిండుగా ఉండే ఆత్మ. బాబా అంటున్నారు ఈ స్మృతితోనే సదా ముందుకు వెళ్తూ ఉండండి. ఈ ఖజానాని అందరినీ నిండుగా చేస్తుంది. Contentment is a very, very royal quality. సంతృప్తి చాలా చాలా రాజరికపు లక్షణం. మనకు అన్ని ఉన్నాయి, నేను సంతోషం ఉంది. మరి సంతృప్తి అనేది మనలో ఉన్న గొప్పతనం.
ఎన్ ఎప్పుడు ఏదో విధమైన కంప్లెయింట్లుంటాయి. కానీ నేను అందరితో కూడా ఎప్పుడు సంతృప్తిగానే ఉండాలి. అదే ఈరోజు రేపటి కోసం మనం రిఫ్లెక్ట్ చేసుకునేది. ఓం శాంతి. Our ancestors are the direct children of God, seated at the foundation of the tree, such that they give మన power పూర్వజులు to every branch. పరమాత్మ యొక్క సంతానం. వాళ్ళు Remember their కల్పవృక్షం renunciation మొదట్లో బీజాలుగా ఉన్నారు. and tireless service, వాళ్ళ త్యాగము, తపస్య, presenting అలపులేని సేవ the ద్వారా most elevated కొనసాగారు. gift from God. వాళ్ళే మనకు పరమాత్మ నుండి ఎంతో ఉన్నతమైన బహుమతి, ఆది రత్నాలు. Didi Manmohini ji was ఇది a మన్మోహిని జీ ఒక గోపి. Gopi Vallabh. ఆ గోపి వల్లభుని నిజమైన Let us గోపిక. fly back to that special moment మనం when our Didi ji మన first దీదీజీ met సాకార్ బాబాను Sakar కలిసిన Baba. ఆ ప్రత్యేకమైన క్షణానికి తిరిగి వెళదాం. Didi ji says, దీదీజీ చెప్పారు, I first visited Om నేను Mandal, మొదట my Laukik mother. ఓం మండలిని నా లౌకిక మదర్ అయిన క్వీన్ మదర్ తో As I కలిసి walked inside the వెళ్ళాను. doors, నేను I saw తలుపు ద్వారం నుండి Baba's లోపలికి divine వెళ్ళినప్పుడు personality. బాబా దివ్యమైన వ్యక్తిత్వాన్ని చూశాను. I had met Baba before many నేను ఇంతకు ముందు times, కూడా బాబాను చాలా సార్లు but కలిశాను. today కానీ I ఈ felt a రోజు great pull నేను towards him. బాబా వైపు నుండి I చాలా continued to look at ఆకర్షణ Baba, అనిపించింది. నేను బాబా వైపు చూస్తూనే ఉన్నాను. మరి started seeing హఠాత్తుగా beautiful బాబా నుదుటి sparkling మధ్యలో light అందమైన in the మెరిసే center of Baba's కాంతిని heart. కనపడటం మొదలైంది. Baba was explaining, బాబా వివరిస్తున్నారు. అయితే I was lost in observing నేను మాత్రం that ఆ light. కాంతిని గమనించటంలోనే ఉండిపోయాను. క్లాస్ Baba చివర్లో బాబా started to narrate ఓం the మంత్రాన్ని mantra of Om. చెప్పటం ప్రారంభించారు. The sound of Om ఓం శబ్దం touched my heart నా హృదయాన్ని, నా మనసును తాకింది. with మరి this mantra. నేను ఆ మంత్రంలో ప్రేమలో పడ్డాను. ఆ మంత్రంతో After satsang, ఆ సత్సంగం Baba తర్వాత asked me, బాబా నన్ను అడిగారు, Child, did you hear బిడ్డ anything? నువ్వు ఏదైనా విన్నావా? I said, నేను Yes, చెప్పాను, Baba, I అవును did. బాబా నేను But చూశాను, I have a question. నేను విన్నాను. కానీ నాకు ఒక It ప్రశ్న is ఉంది. written in our scriptures మన that women పురాణాల్లో ఉంది make కదా, someone మహిళ ఎవరినైనా because her గురువుగా husband ఎవరిని is గురువు true. చేసుకోకూడదు, ఆమె యొక్క Isn't it? భర్తే ఆమె నిజమైన గురువు అన్నారు కదా Baba replied, అని అడిగాను. బాబా Child, సమాధానం ఇచ్చారు, I అమ్మా never told you to make నన్ను me మీ గురువుగా your చేసుకోమని guru. నేను ఎప్పుడూ చెప్పలేదే. There is no question ఎవరిని of మీ making గురువుగా you చేసుకునే your ప్రశ్నే ఇక్కడ guru. లేదు. This ఇది is knowledge. జ్ఞానం. This knowledge ఈ will జ్ఞానం make your life మీ elevate. జీవితాన్ని ఉద్ధరిస్తుంది. That made me so happy. అది నాకు చాలా And I సంతోషాన్ని decided ఇచ్చింది. to come every day to ఆ know తరువాత ప్రతిరోజు వచ్చి but kept తెలుసుకోవడం coming every day. It తెలుసుకోవడానికి నిర్ణయించుకున్నాను. became in my నేను heart ప్రతిరోజు that వచ్చాను. ఆ I తర్వాత am the Gopi నా మనసులో చాలా whose దృఢంగా name అయిపోయింది, నేను is నిజమైన sung in the గోపిని. scriptures ఈ to గ్రంథాల్లో ఈ ఈ పురాణాలు ఏదైతే పాడుతున్నారో
ఆ పాట పాడుతున్న గోపిక నేనే అనుకున్నాను. was దీది very intelligent in చాలా sustaining తెలివైన వాళ్ళు యజ్ఞాన్ని సంరక్షించటంలో. times. ఎన్నోసార్లు Used బాబా to tell Mama, మా అమ్మకు చెప్పేవాళ్ళు, before బిడ్డ any task, ఏదైనా you should పని take Didiji's advice చేసే ముందు and దీదీజీ then యొక్క సలహాను proceed with it. తీసుకోండి, ఆ తర్వాత ముందుకు వెళ్ళండి అని Such was చెప్పేవాళ్ళు. Baba's faith in మరి Didiji's బాబా power యొక్క విశ్వాసం and దీది sustenance. యొక్క శక్తిపై పాలన చేసే శక్తిపై అలా ఉండేది. Was very దీదీజీ accurate with her తన టైం timetable టేబుల్లో చాలా ఖచ్చితంగా ఉండేవాళ్ళు. once. ఒకసారి Tulsi from Madhuban బ్రదర్ was తులసి మధువనం నుండి for Amritvela. ఒక పాట అమృతవేళలో At the పెట్టారు. end of Amritvela, ఆ అమృతవేళ he చివరిలో put on a longer song కానీ చాలా పొడవైన పాటను పెట్టారు. at ఆ పాట 4:50 a.m. 4:45 గంటలకు బదులుగా 4:50కి He ముగిసింది. thought it was fine. తులసి అన్నయ్య అనుకున్నారు, Everyone మంచిదే had కదా, plans to అందరికీ ఇంకో 5 remember నిమిషాలు Baba ఎక్కువ టైం for దొరికింది, 5 more అవకాశం minutes. లభించింది అనుకున్నారు. However, అయితే during lunch, భోజన సమయంలో called దీదీజీ Brother Tulsi and explained, తులసిబాయిని ఫోన్ చేసి చెప్పారు, today my సోదరుడా, entire schedule has been ఈరోజు delayed నా స్కెడ్యూల్ మొత్తం because ఆలస్యం of అయింది. those extra 5 minutes. ఆ అదనపు 5 నిమిషాల కారణంగా Tea నేను నా ఉదయం టీని because of delaying తాగలేకపోయాను. morning tea. ఆ ఉదయం టీ ఆలస్యం అవ్వటం వల్ల స్నానానికి ఆలస్యంగా వెళ్ళాను. అప్పటికే నీళ్ళన్నీ చల్లగా అయిపోయాయి. Brother, నేను ఇంకొక సోదరుణ్ణి ఆ నీళ్లను మళ్ళీ వేడి చేయమని అడగాల్సి వచ్చింది. ఆ తర్వాత for my నా next తదుపరి class పని కూడా ఆలస్యం అయిపోయింది. child. This బిడ్డ, is అందుకని every second is ప్రతి very క్షణము important. చాలా And ముఖ్యమైనది. everything should అది be ప్రతిదీ done and finished సమయానికి on time. పూర్తి చేయాలి. This is how our Didiji gave ఇలా regard దీదీజీ every ప్రతి second of యుగంలోని the ప్రతి development age. క్షణానికి ఎంతో విలువనిచ్చేవాళ్ళు. Didiji's way of coming close to Baba బాబా దగ్గరకు వచ్చిన was దీదీ very మార్గం unique. చాలా విశేషమైనది. ఈరోజు మధువనంలో వార్షికమైన డైరీని విక్రయించేవాళ్ళు. ఆ డైరీలో ప్రతి పేజీలోనూ బాబా యొక్క స్లోగన్లు ఉండేవి. ఇది దీదీజీ ఆలోచన. దీదీజీ అలాంటి డైరీలను ముద్రించి మధువనం సందర్శించడానికి వచ్చే కొత్త పిల్లలకు, ఆత్మలకు బహుమతిగా ఇచ్చేవాళ్ళు. దీది చెప్పేవాళ్ళు వాళ్ళకు, ప్రియమైన సోదరులారా, సోదరీలారా, ఇది పవిత్రమైన గ్రంథం. ప్రతిరోజు ఒక స్లోగన్ చదవండి మరియు దాన్ని మీ ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకురండి. మరియు మీరు పడుకునే ముందు చెక్ చేసుకోండి, నేను ఎంత శాతం ఈ స్లోగన్ను ఈరోజు నా నిజ జీవితంలోకి ఆచరణలోకి తీసుకొచ్చాను అని ఆ డైరీలో చార్ట్లో రాయండి. అప్పుడు మీరు మీ జీవితంలో ఎంతో పరివర్తన చూస్తారు. ఎందుకంటే ఇవి పరమాత్ముని ఉన్నతమైన వెర్షన్స్. సోదరి పుష్ప పాండవ భవన్ నుండి వచ్చిన అనుభవాన్ని దీదీజీతో పంచుకున్నారు. మేము మధువన్ వెళ్ళేటప్పుడు దీది సేవ గురించి అన్ని వార్తలు అడిగేవాళ్ళు. ఒకసారి నేను దీదీకి చెప్పాను, దీదీజీ, నేను ఎక్కువ సేవ చేయను, ఎందుకంటే నేను జ్ఞానంలో చాలా కొత్తదాన్ని, నా జీవితాన్ని యజ్ఞానికి అప్పగించాను అని చెప్పాను. దీది అన్నారు, మీ సేవ వల్లనే సీనియర్లు నిశ్చింతగా ఉన్నారు. ఇదే మీరు చేస్తున్న అతి పెద్ద సేవ.
I was అన్నారు. so surprised. దీది అలా చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు దీది ఇంకా ఇలా వివరించారు, When seniors are మీ worry free, సేవ ద్వారా సీనియర్లు నిశ్చింతగా అయినప్పుడు అది మీ యొక్క అతిపెద్ద సేవ. it is very important ఏదైనా keep సేవ చేసేటప్పుడు మన సీనియర్లను నిశ్చింతగా ఉంచటం చాలా ముఖ్యం. if you do service, మీరు but సేవ చేస్తే seniors are still మీరు worried చేస్తున్న about సేవ the గురించి service, సీనియర్లు ఇంకా there is చింతిస్తూ no ఉంటే benefit మరి అలాంటి such సేవ వల్ల service. ప్రయోజనం ఏముంటుంది? During the last days దీదీజీ of జీవితంలో Didi's life, చివరి రోజుల్లో she was admitted into the దీదీజీ hospital. ఆసుపత్రిలో చేరారు. When someone used to ask ఎవరైనా దీదీజీని అడిగినప్పుడు మీరు ఎలా ఉన్నారు అని దీది సమాధానం చెప్పేవాళ్ళు, నేను I am with Baba, బాబాతో ఉన్నాను, I am నేను in joy, సంతోషంగా I do ఉన్నాను, not have any నాకు worries, ఎలాంటి చింత లేదు anytime అనేవాళ్ళు. someone ఎవరైనా would talk ఎప్పుడైనా to Didi about ఆమె her ఆరోగ్యం health, గురించి దీదితో Didi మాట్లాడితే used to respond, దీది ప్రతిస్పందించేవాళ్ళు, ఈ విషయాలన్నీ all these matters. వదిలేయండి, ఇప్పుడు Now సమయం it is the వచ్చింది time to go ఇంటికి home. వెళ్ళటానికి. Ab అబ్ ghar jana ఘర్ hai. జానా హై, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. अब घर जाना है कि अब घर जाना है। आदि अंत का मंत्र यही है, सबको यही सुनाना है। अब घर जाना है कि अब घर जाना है। अब घर जाना है कि अब घर जाना है। Thank you, Angel Sister Bhumika Ben. So sweetly, she invites you. And Mohini Didi, I can't think of anyone right now who depicts that balance. You always remain steady and calm. మోహిని దీది, ధన్యవాదాలు. ఎప్పుడు మీరు నిశ్చలంగా ఉంటారు, కామ్గా ఉంటారు, నిశ్చింతగా ఉంటారు. మరి మాలిక నుండి యజమానిగా అవ్వటం ఇదంతా నేను నేర్చుకున్నాను. మరి ఇవి ఎంత ఒకదానికొకటి ఎంత వ్యతిరేకంగా ఉంటాయి. ఈ బ్యాలెన్స్ ద్వారా మనం సంతోషంగా ఉంటాం. ఈ బ్యాలెన్స్ గా ఉంటూ సంతోషంగా ఉండటం ముఖ్యమని తెలుసుకున్నాను. రేపటి హోంవర్క్ చూద్దాం. సమతుల్యత, ఆనందం, బ్యాలెన్స్ లో ఆనందం. బాబా from Baba through a balance of being a well-wisher and a ఆనంద స్వరూపం. నేను ఆనందాన్ని బాబా ద్వారా బ్యాలెన్స్ లో ఉండి శుభకామనలు, శుభ సూచనల ద్వారా తీసుకుంటున్నాను. మరి ఈ శాంతి యాత్రలో ఆనందం అనేది సమతుల్యత ద్వారా అనుభవం చేస్తున్నాను. The detached observer, whatever happens in the drama, I remain. డ్రామాలో ఏం జరిగినా నేను బ్యాలెన్స్డ్ గానే ఉంటాను. Of music and meditation. Om Shanti. ఈ ప్రియమైన అనుభవాన్ని, మ్యూజిక్ ను, మెడిటేషన్ ను అనుభవించేద్దాం. In the silence, ఈ నిశ్శబ్దంలో I, the soul, ఆత్మనైన నేను experience myself నన్ను in నేను Baba's company. బాబా తోడులో అనుభవం చేస్తున్నాను. Baba is the ocean of bliss. బాబా ఆనంద సాగరులు. I absorb bliss from Baba, బాబా నుండి ఆనందాన్ని state గ్రహిస్తున్నాను. of equanimity
in praise and నా defamation, యొక్క సమానత in victory and defeat, and in happiness విమర్శల్లోను పొగడ్తల్లోను సుఖాల్లోను దుఃఖాల్లోను this equal vision సమతుల్యతను allows me to listen అనుభవం and see చేస్తున్నాను. everything ఈ సమతుల్యత వల్ల as ప్రతిదీ a వింటూ soul. ఆత్మగా అన్నిటినీ చూడగలుగుతున్నాను. In this state of equanimity, I experience my stage of perfection. ఈ సమాన స్థితి ద్వారా నాలో ఉన్న పరిపక్వత తెలుస్తోంది. To experience bliss నేను Father for myself. ఆనందాన్ని తండ్రి నుండి అనుభవం చేస్తున్నాను. Baba is the blissful one. బాబా ఆనంద సాగరులు. The method for this is balance in all దీనికి aspects. మార్గం అన్నిటిలో సమతుల్యతను ఉంచటం. You are the one, you are the blissful one. You are the one, you are the blissful one. You are the one, you are the blissful one. You are the one, you are the blissful one. For bliss, I've got to tune in, maintain my equilibrium. There is one thing that I must see, to be in your frequency. Whatever comes my way, I find the balance and always stay so conscious beyond any effect, and reach a stage that's divine and perfect. You are the one, you are the blissful one. You are the one, you are the blissful one. You are the one, you are the blissful one. You are the one, you are the blissful one. Praise and defamation, victory and defeat, happiness and sorrow, whatever happens is so sweet. My inner world will only be a bliss with Baba. Can't you see? You are the one, you are the blissful one. You are the one, you are the blissful one. You are the one, you are the blissful one. You are the one, you are the blissful one. Om Shanti.